ప్రభు ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దైవజనులు పెద్దలు ప్రభునందు ప్రియులైన సోదర సోదరులందరికీ నా నిండు ప్రేమవందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాము. 51వ కీర్తన. మాస్టర్ తగ్గించండి. ఓకే సార్. 51వ కీర్తన. 51వ కీర్తన మొదటి నుండి చివరి వరకు కనీసం ఒక పూర్తి కీర్తన ఈరోజు మన ధ్యానం కొరకు చదివి అవసరమైన వచనాలు ధ్యానం చేద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతివంతుడుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపముల్లోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను. పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే నీకిష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించెదరు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మరలా మీ కృపా సింహాసనకు చేరుటకు మాకు ధైర్యమును కృపను ఇచ్చారు. సమయోచితమైన సహాయము మీరే అందించండి. మా ఆత్మీయ జీవితములు మీకు ఇష్టమైనవిగా మేము బ్రతుకున్నట్లు, మా జీవితముల ద్వారా మేము మీ స్తుతిని ప్రచురపరచి మిమ్మల్ని మహింపరచగలుగునట్లు మీ ప్రజలమైన మాకు మీ ఆత్మ సహాయము దయచేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చేస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, కీర్తనల గ్రంథం. కీర్తనలు అనగానే మనందరము కీర్తనలకు ఒక గౌరవం ఇస్తాము. దావీదు కీర్తన అని 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలలో దావీదు కొన్నే రాశాడు, మిగతా భక్తులు రాసినవి కూడా ఉన్నాయి. దాదాపు 73 కీర్తనలకు ఆయన పేరుంది. కానీ పేరు లేని కీర్తనలు కూడా దావీదు రాసినవి అని ఎక్కువ మంది హీబ్రూ పండితులు నిర్ధారణ చేశారు.
ఎందుకంటే కీర్తనాకారుడు. ఆయనకి ఇవ్వబడిన ఒక మంచి కృపావరం ఏంటంటే ఆయన కీర్తనాకారుడు. ఎప్పటి నుంచి పాడేవాడు పాటలు? చిన్నప్పటి నుంచి పాటలు పాడుకోవడం ఆయనకు అలవాటు. ఏమిటి ఆయన ఉద్యోగం? గొర్రెలు కాసుకునే గొల్ల పిల్లవాడు, ఎ షెపర్డ్ బాయ్, బట్ బిలవడ్ ఆఫ్ ద లార్డ్, దేవునికి ప్రియమైన పిల్లవాడుగా పెరిగాడు. దావీదుని గురించి దేవుడు చాలా రమ్యమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. సమూయేలు ఇశ్రాయేలుల మీద రాజును అభిషేకించడం కోసం దేవుడు పంపించాడు బెత్లెహేము గ్రామానికి. యెషై వాళ్ళ నాన్నగారి పేరు కదండి. ఎన్నిక లేని గ్రామం అది. సౌలును కొట్టివేసిన తర్వాత ఇశ్రాయేలుల మీద రాజును అభిషేకించాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు తన సేవకుడిని యెషై ఇంటికి పంపించాడు. అందరూ ఉన్నారు, మొత్తం 8 మంది కుమారులు, 7 కుమారులు అక్కడ కూర్చున్నారు. ఒక్కొక్కరిని నిలబెడితే ఆజానుబాహులు. నేను అనుకుంటున్నాను సమూయేలు కంటే ఎత్తుండి ఉంటారు. ఇటు చూస్తున్నాడు, వీళ్ళ కొరకు నూనె పోయాలంటే పైనుంచి పోయాలి అనుకున్నాడు. ఇలాంటి వాడే రాజు అవడానికి యోగ్యుడు అనుకున్నాడు, బలాఢ్యుడు. కానీ దేవుడు అన్నాడు, నేను త్రోసేసాను వీళ్ళని, డిస్కార్డ్ అన్నాడు, తొలగించేసేయండు. వారి ఎత్తును బలమును పైరూపమును చూస్తున్నావు నీవు, నేను వాళ్ళ హృదయాలలోకి చూస్తున్నాను, వారి హృదయములు నాకు అనుకూలముగా లేవు. డిస్క్వాలిఫై చేశాడు దేవుడు వాళ్ళని. వీళ్ళు నా సేవకు, నా ప్రజలను నీతి న్యాయములతో యథార్థ హృదయంతో పాలించు అర్హత వీళ్ళకి లేదని తొలగించాడు. అయిపోయారు 1 నుంచి 7 వరకు. సమూయేలు అంటున్నాడు, దేవుడేమో మీ ఇంటికి వీళ్ళ దగ్గరికే పంపించాడు. దేవా, ఈ ఇంటికి పొమ్మన్నావు, ఈ ఇంటికి వచ్చాను, వీళ్ళందరూ ఎవరిని నాకు పనికిరారంటున్నావు, నేను ఏర్పరచుకోలేదన్నావు, ఏమిటి అన్నాడు. ఇప్పుడు అడగమన్నాడు. యెషయిని అడిగాడు, నీ కుమారులు అందరూ ఇక్కడే ఉన్నారా? ఒక సందేహం అప్పుడు వచ్చింది. నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగినప్పుడు, ఇంకను కడసారి వాడున్నాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు, వాడు రాజ్యానికి సింహాసనానికి యుద్ధానికి పనికిరాడు అన్నట్లు మాట్లాడాడు. కడసారి వాడు, కనిష్ఠుడు. తండ్రి దృష్టిలో కూడా గొర్రెలు కాయడానికి మాత్రమే పనికొస్తాడు, రాజరికం చేయడానికి, రాజుగా ఉండడానికి సచ్చాలిన వాడు కాదనుకున్నాడు. అతనిని కూడా పిలిపించుము, అతను వచ్చు వరకు మనం కూర్చుందాం అన్నాడు. కబురెట్టారు. ఎక్కడో కొండల్లో లోయల్లో పాట పాడుకుంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చుచున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల అంటి ఉన్నావు, నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదనని ఆడుతూ పాడుతూ పాటలు పాడుకుంటూ గొర్రెలు కాస్తూ యెహోవాను స్తుతిస్తున్నాడు. ఇది జీవితం అంటే, ఇది భక్తి జీవితం అంటే. ప్రజల ముందు బహిరంగంగా పాడాల్సి వచ్చినప్పుడు పాడాలి, కానీ నీలో నీవు పాడి దేవుని స్తుతించాలి. ఎవరికైనా నువ్వు సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడతాడు, పాడమని చెప్పక్కర్లే. దుఃఖం వచ్చిందా ప్రార్థన చేస్తాడు. చూసారా, పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే దేవుడు ఆయన స్వరములో ఓ మాధుర్యాన్ని నింపాడు. చాలా మందికి దావీదు గురించి కొంచెమే తెలుసు, చాలా విషయాలు తెలియాలి మనకి. రండి, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడుకు దావీదు పలికిన దేవోక్తి. మీకు అర్థమైంది ఈ మాటకు అర్థం? దేవోక్తి అంటే దేవుడు పలికించిన దేవుని వాక్కు. ఇది దావీదు వాక్కు కాదు. దావీదు పాడిన పాటలు, రాసిన కీర్తనలు, ఆయన వ్రాసిన వచనాలన్నీ దేవుడు ఆయన నోట పలికించిన దేవుని వాక్కు. దాన్నే దైవోక్తి అంటాం. దేవోక్తి ఎంత మంచి మాట చూడండి. దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత
అభిషిక్తుడు, మహాధిపత్యము నొందినవాడు, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి. నోట్ దిస్ పాయింట్, రికార్డ్ చేసుకోండి ఇలాంటివి మీ మనసులో. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ డేవిడ్. గొర్రెలు కాచుకునే పిల్లవాడిని ఎలా ఎన్నుకున్నాడండి? యాకోబు దేవుని చేత అభిషేకించబడిన వాడట, మహా ఆధిపత్యమునందినవాడు. ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధుర గానము చేసిన మధుర గాయకుడు. ఉట్టి గాయకుడు అనకండి, మధుర గాయకుడు. కొంతమంది కొంచెం పాటలు వస్తే పెట్టుకుంటాం మనం కూడా మధుర గాయకుడని, కానీ దేవుడే ఇచ్చాడు ఆయనకి ఆ బిరుదు. గౌరవార్థమైన బిరుదు. మధుర గాయకుడు ఎందుకు అయ్యాడంటే యెహోవాను మహిమపరుస్తూ పాడాడు ఆయన. ఇశ్రాయేలీయులు యెహోవాను స్తుతించడానికి స్తోత్ర గీతాలు రచించి పాడి నేర్పించాడు. అందుకే ఇప్పటికీ మనం పాడే పాటల్లో ఎక్కువ ఎవరి పాటలు ఉన్నాయి చెప్పండి? ఆయన రాసిన పాటలే. ఎన్ని రకాలు ఉన్నాయో. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఏ స్తుతికోవటం వచ్చినా తప్పనిసరిగా ఆ మాటలు గుర్తు చేసుకుంటామే. ఓ, దావీదు నోట క్రీస్తు తన ఆత్మ ద్వారా పలికిన దేవోక్తులే ఇశ్రాయేలులకు స్తోత్ర గీతాలు. సామాన్యుడా ఈయన? సొంత పాటలు కాదు, బాల్యము నుండి కీర్తనలు పాడుతూ క్రూర మృగాల మధ్య సింహాలు గుంపులు గుంపులుగా వస్తున్నాయి, ఎలుగుబంట్లు గుంపులు గుంపులుగా వస్తున్నాయి, తోడేళ్ల గుంపులు వస్తున్నాయి, కానీ నేను భయపడను అన్నాడు. చూసారా? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడిన, ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. దో ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డెత్ ఐ షల్ నాట్ ఫియర్, థౌ ఆర్ట్ విత్ మీ అన్నాడు ఆయన. ఓ బా, ఏం అనుభవం అండి! ఎప్పుడు వస్తుంది ఇంత ధైర్యం? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని రాశాడు యోబు గ్రంథంలో. పిల్లవాడు చిన్నవాడే గాని భక్తి కొండంత. ఎవరి పట్ల? కొండ కంటే ఎక్కువ దేవుడు, గొప్ప దేవుడు, జీవము గల దేవుడైన యెహోవా ఎదుట సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత అన్నాడు. చూసారా? దావీదు గుండె నిండా దేవుడు ఉన్నాడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గుండె నిండా దేవుడు ఉన్నాడు. యెహోవా నా శైలము, నా కోట, నా దుర్గము, యెహోవా నా బలము, యెహోవా నా గానము. పాడట్లేదా మనం? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఏదండి ఆ గానాలు? ఏవి? ఆ స్వరమేది? ఆ ఉజ్జీవమేది? ఆ ధైర్యమేది? ఆ బలమేది? ఆ ఆనందగానమేది? ఆ భక్తుడు అరణ్యాలలో మారుమోగించాడు యెహోవా నామాన్ని. ఆయన పాడుతుంటే పులులు పిల్లులైపోయాయి, తోడేళ్లు పాకలు ముడిచాయి, ఎలుగుబంట్లు పాడిపోయాయి. యెహోవా నా బలం. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ద లార్డ్ ఈజ్ మై సేవియర్, ద లార్డ్ ఈజ్ మై రిఫ్యూజ్, ద లార్డ్ ఈజ్ మై రాక్, మై లార్డ్ ఈజ్ మై వాల్. నా దుర్గము, నా కోట, నా శైలము, నా బలము. క్రీస్తుని ఇంత బలంగా మనం గుండెల్లో పెట్టుకున్నావా? ఒంటరి పిల్లవాడు కొండల్లో, లోయల్లో, చీకట్లో, గాఢాంధకారపు అరణ్యాలలో భయం ఎరగకుండా వెళ్తూ పాట పాడుతున్నాడు. ఎవరో వచ్చి కౌరు చేశారు, మీ నాన్న అర్జెంటుగా రమ్మన్నాడని. ఆ ప్రక్కన ఉన్న కాపర్లకి తన గొర్రెలు అప్పగించి పరుగును వస్తే ఇంట్లో మీటింగ్ జరుగుతుంది. సేవకుని రాజుగా అభిషేకం చేసేది ఆయనకేం తెలుసు? వస్తున్నాడు. ఎలా వస్తాడు తెలుసా? చక్కని వాడు, ఎర్రని నేత్రములు గలవాడు, రూపసి, ఇంపుగా వాయించగలిగిన వాడు, యుద్ధశాలి అన్నాడు. యుద్ధానికే వెళ్ళలేదు,
అప్పుడే రాశాడు ఆయన గురించి, యుద్ధశాలి, పరాక్రమశాలి. సమూయేలు గ్రంథంలో వర్ణన ఉంది అని. ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, రూపసి. ఎండకి ఎండిపోయి తలంతా రేగిపోయి తలకు తైల సంస్కారం లేదు, దువ్వుకొని రాలేదు. కానీ దేవుని దైవత్వం, దివ్య సుందరుడు. బైబిల్లో ఉన్న సౌందర్యము భక్తి. మోషే దివ్య సుందరుడు, దావీదు దివ్య సుందరుడు. వాళ్ళ హృదయము సౌందర్యం గలది. దేవుడు చెప్పాడు, నరుని అంతరంగము నేను చూస్తున్నాను. ఓ చిన్న పిల్లవాడిని పిలుచుకొచ్చాడు, ఓ కర్ర పట్టుకొని ఒడిసెలు తీసుకొని నడుము కట్టుకొని వస్తున్నాడు. రాగానే దేవుడు అన్నాడు ఆలస్యం చేయకుండా, అరైజ్ అండ్ అనాయింట్ హిమ్, దిస్ ఈజ్ ద మ్యాన్ హూమ్ ఐ హావ్ చోజన్ అన్నాడు. ఇతడే నేను కోరుకున్నవాడు, లేచి అభిషేకించు అన్నప్పుడు సమూయేలు కన్నీళ్ల పర్యంతమైపోయాడు. దేవా, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుని వాడవే, నరుని హృదయం ఎరిగిన దేవుడవు, నీ జనులను యథార్థ హృదయముతో పాలించు వారిని నీవే ఎన్నుకున్నావు. నా చేత కాలేదు. మనుషుల ఎన్నిక దారి తప్పుతుంది, దేవుని ఎన్నిక సరిగా ఉంటుంది. కొరింథీ పత్రికలో రాశాడు, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని మనలను ఏర్పరచుకున్నాడు, తృణీకరించబడిన వారిని ఏర్పరచుకున్నాడు. కనిష్ఠుడు, నూనె పోయబడింది తల మీద. అంతకుముందు పాట పాడాడుగా, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆహా, దేవుని అభిషేకం. యాకోబు దేవుని చేత అభిషేక్తుడైన వాడు, మహాధిపత్యమును పొందిన వాడైన దావీదు పలికిన దేవోక్తులు. ఓ, ఇంత కృప పొందినవాడు దీనుడయ్యాడు. రాజైన తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకించారు. వెంటనే ఒక ఆర్డర్ జారీ చేశాడు దావీదు. ఏంటో తెలుసా? అప్పటి వరకు ఆరాధన లేదు ఇశ్రాయేలీలకి, మందసం లేదు, గుడారం కూడా లేదు, ప్రత్యక్ష గుడారం లేదు. ఎప్పుడో సమూయేలు కాలంలో, అంటే సౌలు కాలంలో అది శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయి వేరే చోట ఉంది. ఏలి కుమారులు పడిపోయారు కదా, హోఫ్నీ ఫీనెహాసులు. మందసం వెళ్ళిపోయింది, షిలోహు మందిరంలోంచి వెళ్ళిపోయింది ఆ రోజున. మళ్ళీ దావీదు వచ్చే వరకు రాలేదు. సౌలు దినములలో మనము యెహోవా మందసం యొద్ద విచారణ చేయకపోతేమే దుఃఖపడ్డాడు ఆయన. మనకి రాజ్యం ఎందుకు, సింహాసనం ఎందుకు, ఈ పండగలు ఎందుకు, యెహోవా లేడు, ఇకపోదు. ప్రభావము లేని జనాంగం, యెహోవా మహిమ కోల్పోయాం మనము. ఇప్పుడు రాజులమైనందుకు పండుగలు చేసుకునే సమయం కాదు. రండి, మనము వెళ్ళి యెహోవా మందసమును మన యొద్దకు కొంచెం వత్తము రండి అని అధిపతులను, మిలిటరీ వాళ్ళందరినీ ఆయన ఆజ్ఞాపించాడు. అధిపతులు, యాజకులు, ప్రధాన యాజకులు, ప్రజల అధిపతులు, సమాజం అంతా వెళ్ళి ఆర్భాటముతో మందసాన్ని బలులర్పిస్తూ తెచ్చాడు. వినండి, ఇప్పుడు రాజవస్త్రాలు పక్కన పెట్టేశాడు, కిరీటం కూడా తీసి పక్కన పెట్టేశాడు. మామూలు నార వస్త్రంతో చేసిన ఏఫోదు ధరించుకొని మందసానికి అందరికంటే ముందు నడుస్తూ కీర్తనలు పాడుతున్నాడు. రాణిగారు పైనుండి చూస్తుంది అంతఃపురంలో. రాణమ్మ, ఎవరి రాణమ్మ? మేకాలు, సౌలు కుమార్తె కదండి. ఆమె చక్కగా కిరీటం పెట్టింది, వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలు తెరుచుకుంది, రాజవస్త్రాలు వేసుకుని అంతఃపురంలోంచి చూస్తుంది ఆమె. దావీదేమో మామూలు వస్త్రాలు వేసుకొని ఓ చిన్న పిల్లాడిలాగా. పిల్లవాడి మనసు పోలేదు, రాజు అయినా కూడా పసి మనస్తత్వమే, పసివాడే. గొర్రెలు కాసుకునేటప్పుడు ఏ మనస్తత్వం ఉందో రాజు అయిన తర్వాత కూడా అదే మనసు. దేవుడు అందుకే అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గల మనుష్యుని నేను కనుగొన్నాను. క్రీస్తు మనస్సు గలవాడు దావీదు. ఓ, పారవశ్యంతో కీర్తనలు పాడుతూ నాట్యం చేస్తున్నాడు. ఈ రోజుల్లో వేసే నాట్యాలు కాదు. మళ్ళీ అట్లాగని మీరు స్టేజీలు కట్టి నాట్యాలు వేయకండి. ఇప్పుడు అదే అయిపోయింది క్రైస్తవ్యం. దావీదు నాట్యం ఆడాడంటే ఆత్మవశుడై యెహోవాను మహిమపరుస్తూ రాజరికాన్ని ప్రక్కన పెట్టి కిరీటం తీసివేసి సింహాసనము దిగి సామాన్య వస్త్రాలతో జనులతో కలిసి యెహోవాయే మహిమ పొందదగిన వాడు. ఎర్ర సముద్రం దాటిన రోజు
మోషే కూడా ఇలాంటి కీర్తన పాడించాడు. జ్ఞాపకం వస్తుందా మీకు? యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకు రాయానే, ఆయానే దేవుడు మనకు, యెహోవాను గానము. అందుకే వాళ్ళు భక్తులయ్యారు, మనమేం భక్తి శూన్యులం అయిపోయాము. గుండెలు పెళ్ళుబికాయి అరణ్యంలో, సముద్రము చీలి దేవుని ప్రజలు బానిసత్వం నుంచి విడుదల పొంది గడ్డ మీద అడుగు పెట్టగానే మోషే రాశాడు అద్భుతమైన కీర్తన. అందులో ఒక మంచి మాట ఉంది, చదువుదాం రండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడున్నాడయ్యా. ఇది కదండి కీర్తన అంటే. ఆరాధనలు ఏం పాడాలండి? ఏ మాటలు వచించాలి? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యనీయుడవు. వేల్పులలో అసలు నీ వంటి వాడు ఎవడున్నాడయ్యా? భక్తులు దేవుని మహిమను అర్థం చేసుకున్నారు కాబట్టి అలా పాడగలిగారు. దావీదు కూడా పాడాడంటే దేవుని మహిమను వర్ణిస్తూ పాడాడు. ఆయన కీర్తనలు పాడి మహిమపరిచాడు. అరణ్య భూముల్లో యెహోవా నామమును ప్రతిఘటించిన వాడు, ప్రతిధ్వనింప చేసిన వాడు. దేవుడు ఆయన్ని రాజును చేసినప్పుడు సామాన్యమైన మనిషిగా ఆయన మందసాన్ని మోసుకొస్తున్నాడు. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన నీ మందసములో నీవు మాత మధ్యకు రమ్ము. అయ్యే కీర్తనలన్నీ. వస్తుంటే అమ్మగారు అపహాస్యం చేసింది. మీకాలు వ్యర్థుడవు అంది, నీచుడవు అంది. వినండి జాగ్రత్తగా, పైన దేవుడు విని రికార్డ్ చేసేసాడు. మనం ఏం మాట్లాడినా రికార్డ్ అవుతాయి అక్కడ. ఎందుకు? ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అందమే పోయింది, నువ్వు ఉండేం ఉపయోగం? దేవుణ్ణి దూషి మరణించింది మహాభక్తురాలు ఒక ఆమె. భక్తురాలు అంటే భక్తురాలు కాదు, భక్తురాలు భార్య కాబట్టి భక్తురాలు, అంతే కదండి. దేవుని దూషించి మరణము కమ్మంది. ప్రశాంతంగా యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా అని మనకు రాశాడు. అమ్మా, దేవుని వలన మేలే పొందాలా, కొంచెం కీడు కూడా అనుభవించవచ్చు కదా అన్నాడు. దేవుడు రాసుకుంటాడు, దావీదుని వ్యర్థుడవలే నా చెలికెత్తల ముందు నీచుడుగా కనబడ్డావు, అపహాస్యం చేస్తే దేవుడు విన్నాడు. దావీదేమన్నాడో తెలుసా? నా దేవుని కోసం ఇంక ఎంత నన్ను నేను తృణీకరించుకోవడానికైనా నేను సిద్ధమే. దుమ్మును ధూళినైన నన్ను, గొర్రెల్ని వెంబడించే నన్ను రాజును చేసిన నా దేవుని మహిమపరచడానికి మించిన ఘనత నా జీవితంలో ఇంకేమీ లేదు. దేవుడు అందుకే ఆయనను హెచ్చించాడు. మహాధిపత్యమునొందినవాడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు. ఏం మాట్లాడాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. అబ్బా, ఎంత మంచి మాట చూడండి. యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది, ఇశ్రాయేలుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉదయించును. ఇది ఒక కొత్త కీర్తన. మీరెవరైనా దీనికి కొంచెం ట్యూన్ చేయగలిగితే యథాతథంగా ఓ పాట తయారు చేయండి.
రాబోవు క్రీస్తును, మనుష్యులను ఏలు ఒకడు పుట్టును. ఎవరైనా క్రీస్తే. యోదయ దేశపు బెత్లెహేమా, యోధా ప్రధానులలో నీవెంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండే వచ్చును. మీకా ప్రవక్త చెప్పాడు 5వ అధ్యాయం 2వ వచనంలో. దావీదు అంతకంటే ముందే చెప్తున్నాడు, మనుష్యులను ఏలు ఒకడు పుట్టును. అంటే క్రీస్తును గూర్చి ప్రవచిస్తూ పాట పాడాడు ఆయన. చాలా కీర్తనలో పాట పాడాడు. యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గుర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయ్యుండెను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పేతురుకు బయలుపరిచిన సత్యం. అతడు ప్రవక్త అయ్యుండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. యేసుక్రీస్తు వస్తాడు, సిలువలో మరణిస్తాడు. 22వ కీర్తన. ఆయన మరణము జయించి తిరిగి లేస్తాడు అని దేవుని ఆత్మ ద్వారా క్రీస్తు మరణ పునరుద్ధానములను ప్రవచించిన ప్రవక్త. 51వ కీర్తన ఎందుకు చదివాము? అద్భుతమైన ప్రార్థన అది. ఏ డీప్ కన్విక్షన్, గుండె లోతుల్లో నుండి వచ్చిన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఒకసారి చూడండి ఆ వచనాలు ఎంత అద్భుతమో చూడండి. విరిగి నలిగిన హృదయములో నుండి వచ్చే ప్రార్థన ఎలా ఉంటుందో ఆయన మాటల్లో దేవుడు మనకు రాశాడు. యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడుచున్నాడు. దేవోక్తి. ఈ 51వ కీర్తన కూడా దేవుని ఆత్మ చేత ఒప్పించబడి ఆయన ఈ మాటలు పలికాడు. రండి, మొదటి వచనం 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఏమంటారు దీన్ని? ఒప్పుకోలు, పాపపు ఒప్పుకోలు. దావీదు ఎప్పుడు చేశాడు ఈ ప్రార్థన? పైన శీర్షిక ఉంది చూడండి, చిన్న చిన్న అక్షరాలు. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇన్ని స్తోత్ర గీతాలలో ఒక పశ్చాత్తాపపు ప్రార్థన. దేవా పాపిని, దేవా దోషిని, దేవా చెడుతనం చేశాను, దేవా నీకు విరోధంగా పాపం చేశాను, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట కనబడుతోంది, నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేశాను. దీన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు దీన్ని? యథార్థత అంటారు. యథార్థత అంటే ఏంటి? పాపము చెయ్యలేదు అని చెప్పడం కాదు, చెయ్యకపోవడం కాదు. చేసిన పాపాన్ని దాచుకొనకుండా
ఒప్పుకొని విడిచిపెట్టడం యథార్థత. మనకు చేత కాకపోవడం ఇదే, మనకు చేతగాంది ఇదే. మనకు చేత అవుతుంది తప్పులు చేయడం, అందరికీ చేత అవుతుంది, కానీ చేత కానిది ఏంటి చెప్పండి? పశ్చాత్తాపపడి అయ్యో దేవునికి విరోధంగా నేను తప్పు చేశాను. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు, మనసుతో కావచ్చు, శరీరంతో కావచ్చు. దేవునికి విరోధముగా చేసిన పాపము నీ ఎదుటే ఉంటుంది, నా ఎదుటే ఉంటుంది, దేవుని ఎదుట ఉంటుంది. ఒప్పుకొని పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టడమే యథార్థత. అందుకని దేవుడు దావీదును యథార్థ హృదయుడు అన్నాడు. అంటే పాపము చెయ్యనివాడు అని కాదు, ప్రపంచంలో పాపం చేయని వాడు లేడు కదా. నేను పాపం చేశాను, ఎంత యథార్థంగా ఉండి ఒప్పుకోవాలంటే చాలాసార్లు నేను చేయలేదనడం మనకి చాలా సులభం, కానీ ఎస్ ప్రభువా నాకు తెలుస్తోంది, నేను ఏం తప్పు చేశానో తెలుస్తోంది, నా పాపమును ఒప్పుకొనుచున్నాను, నన్ను నీ కృప చొప్పున కరుణించుము. రండి 5వ వచనంలో ఏమన్నాడు? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఎందుకు పాపం చేశాడంటే పుట్టుకతో వచ్చిన పాపం. మనుష్యునికి జన్మ పాపము కర్మ పాపం అని చెప్తుంటారు పండితులు. వాస్తవమే, ప్రతి మనిషి ఆదాము ద్వారా పాపములో పుట్టాడు. ఆ లోపల ఉన్న పాపమే మనుషుని చేత పాపము చేయిస్తోంది. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత ప్రవక్త వచ్చాడు. 11వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనకు తెలుసు. ఒకసారి రండి, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. యుద్ధములో ఉండాల్సిన ఆయన ఇంటి దగ్గర ఉండిపోయాడు. చదువుదాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనయుని బత్షెబాని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. చదవండి. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. దేవుడు రాసే ప్రతి మాట విలువైంది, గమనించాలి. దావీదు మేడ మీదకి వెళ్ళాడు, బాగా రెస్ట్ తీసుకున్నాడు, అలా షికారు చేస్తున్నాడు, ఈవినింగ్ వాక్. అలా కిందకు చూశాడు, ఒక స్త్రీ స్నానం చేస్తోంది. ఏ సమయం అది? ప్రొద్దుగుంకు వేళ. చీకటి పడిందా? సిస్టర్స్, బ్రదర్స్ అందరూ వినాలి. చీకటి పడలేదు, కానీ ప్రొద్దుగుంకు వేళ. అవునా? అప్పుడప్పుడే ప్రొద్దుగుంకుతుంది. రాజుగారి కోట చుట్టూ సేనాధిపతుల క్వార్టర్స్ ఉంటాయి. కోట చుట్టూ దగ్గరగా వాళ్ళకు కూడా గృహాలు ఉంటాయి, స్నానపు గదులు ఉంటాయి. ఆ రోజుల్లో స్నానపు గదులు పై టాప్ ఉండదు, సీల్డ్ కాదు, సూర్యరశ్మి గాలి రావడానికి. మన పూర్వీకులకు కూడా మొన్నటి వరకు అవే బహిరంగ వాష్రూమ్స్, స్నానపు గదులు. పేదలైతే కొంచెం తాటాకులతో కట్టుకుంటారు, ఈత ఆకులు, లేదంటే కొంచెం పాత చీరలు కట్టుకుంటారు. మరుగు స్నానం. ఈమె స్నానం చేస్తోంది, పైన పురుషులు తిరుగుతున్నారు. సహజంగా స్త్రీలకు ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి? పురుషులు ఉన్న చోట ఎప్పుడు స్నానం చేయరు, చదువుకోనక్కర్లే, బళ్ళో చెప్పరు. ఇవన్నీ చెప్తారా? అమ్మ పురుషులు ఉన్నప్పుడు స్నానం చేయకూడదు ఏ మాస్టర్ అని చెప్పాడా? ఓ మాస్టర్ అమ్మ లేదే. దేవుడిచ్చిన జ్ఞానం, ఇంగిత జ్ఞానం.
బత్షెబా. రాజు అక్కడ తిరుగుతున్నాడు, ఆయన సైనికులు ఉన్నారు. భర్త ఎక్కడున్నాడు? మిలిటరీలో ఉన్నాడు. హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. జాగ్రత్త పడాలి కదా. ఇంకా చీకట పడలేదు, పురుష సంచారం జరుగుతుంది. బత్షెబాద కూడా తప్పుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాగో చెప్తా మీకు. పూర్వకాలం మన అమ్మమ్మలు నాయనమ్మలు చీకటి పడే వరకు స్నానం చేసేవాళ్ళు కాదు. బాగా చీకటి పడ్డాక ఆ చుట్టూ తాటాకులు కట్టుకొని మళ్ళీ దానికి ఒక చీర కట్టేసి ఇంట్లో ఒక అమ్మాయిని బయట నిలబెట్టి కాపలా, నేను స్నానం చేసి వస్తానమ్మా, కొంచెం అక్కడి నుంచి ఎవరిని వస్తారేమో అని. ఎంత జాగ్రత్త అండి. అక్షర జ్ఞానం లేదు, బడికి వెళ్ళలేదు, పలక బలపం పట్టలేదు, మర్యాద నేర్చుకున్నారు. ఏమొక తెలియదా? చీకటి పడలేదు, పురుష సంచారం ఉంది, అయినా బుద్ధిపూర్వకంగా ఆమె స్నానం చేస్తుంది. దావీదు తప్పే కాదన్న మనం. దేవుడు ఖచ్చితంగా ఖండించాడు. ఇద్దరు పాపం చేశారు. లేవీకాండం 20:10 చెప్పాడు, వారిద్దరిని శిక్షించాలి అన్నాడు. పాపం ఎప్పుడు ఒక్కరి ద్వారా జరగదు. యుద్ధములో ఉండాల్సిన సమయంలో ఇంట్లో ఉన్నాడు, చక్కగా విశ్రాంతి తీసుకున్నాడు. శరీరములో శరీర ఇచ్చలు పెళ్ళుబికాయి. కంటపడని దృశ్యం కంటపడింది. అయినా దేవుని వాక్యం హృదయంలో పనిచేస్తుంటే ఒకవేళ ప్రమాదవశాత్తు చూసిన దృష్టి తిప్పుకొని వెళ్ళిపోవాలి. దావీదు వెళ్ళాడా? అక్కడే నిలిచాడు. ఎదురు వెళ్తుంటే పురుషుడికి స్త్రీ ఎదురు వస్తుంది, స్త్రీకి పురుషుడు వస్తుంది. చూసినప్పుడు కొంచెం మంచిగా అనిపించవచ్చు, కానీ అయితేలే అనుకొని వెళ్ళిపోవాలి. కానీ పదే పదే వెనక్కి తిరిగి 4 సార్లు చూస్తే అర్థం ఏంటి చెప్పండి? స్త్రీ అయినా పురుషుడైనా ఆశించినట్టే కదా. అక్కడ పురుషులు చూస్తున్నారు, ఈమెకి తెలుసు. అక్కడ స్త్రీ ఉంది, ఆయనకి తెలుసు. వీళ్ళిద్దరే స్థితిలో ఉన్నారు, దేవునికి తెలుసు. దావీదు తన కన్నులు తిప్పుకోలేదు, ఆ స్త్రీ తన మానము కప్పుకోలేదు. కబురెట్టాడు, అడ్రస్ తెలుసుకున్నాడు. ఫలానా ఆమె కుమార్తె, ఫలానా ఆయన భార్య. పరుని భార్యను ఆశింపకము ఉందా లేదా? ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ధర్మశాస్త్రం ఎక్కడుంది? రాజు దగ్గర ఒక ప్రతి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28 ఏం రాశాడు? ప్రతి రాజు ధర్మశాస్త్రం అంతా ఒక ప్రతి రాయించుకొని ప్రతిరోజు ధ్యానించి ఈ ధర్మశాస్త్రం చొప్పున నడవాలి. ఇంట్లో బైబిల్ ఉంది, కానీ దావీదుకి హృదయంలో దాన్ని పాటించలేదు. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను. తర్వాత రాశాడు ఆ మాట చూడండి. ఇక్కడ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. కబురెడితే ఆమె చక్కగా వచ్చేసింది మర్యాదగా. కొంతమంది అంటారు ఆమెదేం తప్పు ఉందండి అని. ఇంకోళ్ళు ఏమంటారు, రాజు రమ్మంటే రావద్దా అంటారు. రాజుగారు ఏమన్నా ఆ దేశంలో ఉన్న స్త్రీలందరికీ మీటింగ్ పెట్టాడా? స్త్రీల కూటం. మరి ఆమెకితే ఎందుకు వెళ్ళాలి? పోనీ వెళ్ళింది అనుకుందాం, తోడు ఒకరు ఎవరైనా తీసుకెళ్ళాలి కదా. మీకు గుర్తు చేస్తా, చదివించడం. ఒక మూర్ఖుడు చచ్చిపోయాడు. దావీదు చేతులు కత్తి దెబ్బ తెప్పించుకున్నాడు, కానీ దేవుని దెబ్బ తిన్నాడు. మంచి గుణవతి అయిన భార్యనిచ్చాడు, సుబుద్ధి గల భార్యనిచ్చాడు. భర్త చనిపోయాక ఆమె దుఃఖంతో ఉంటే దావీదు కబురెట్టాడు, ఆమెను తీసుకురండి అని. ఎలా వచ్చిందో తెలుసా? దావీదు దగ్గరికి 5 తోడు తీసుకొచ్చింది ఆమె. భర్తన్నాడా? లేడు, చనిపోయింది, ఒంటరి స్త్రీ. ఆహా, రాజు కబురు వచ్చింది, పోయినోడు అట్టాకు పోయాడు, రాజుగారి దగ్గర సెటిల్ అయిపోవచ్చు అని రావచ్చుగా ఒక్కతే. 5 చెలికత్తలను వెంట పెట్టుకొని వచ్చి, నీ దాసురాలను మీ ఇంట్లో పనిదానిగా మీ కాళ్ళు కడుగుతా, నాకు ఒక పని ఇవ్వండి అంది. చదువుకోండి బైబిల్. ఏమి ఎలాగెళ్ళింది? బెత్షెబా 5 తీసుకెళ్ళిందా? ఒంటరిగా వెళ్ళింది. రాజైనా మంత్రి అయినా నీ భర్తకు తెలియకుండా నిన్ను ఎవడు పిలిచినా వెళ్ళకూడదు. ఏం చెప్పు ఉండాల్సింది? ఏలినవాడా, నా యజమానుడు యుద్ధంలో ఉన్నాడు, నేను ఒంటరిగా ఉన్నాను, ఏలినవాడు క్షమించవలను, నా యజమానుడు వచ్చాక పతి సమేతంగా వచ్చేదను, క్షమించాలి.
చెప్పకూడదా? ఇది ఆజ్ఞ కాదే, స్త్రీలందరికి ఇచ్చిన ఆజ్ఞ కాదే, ఆ ఒక్కదానికి ఇచ్చిన రహస్య పిలుపు. రహస్య పిలుపు కాదని ఆగాలి గాని ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించి, ఆమె రావడం తప్పు. కొంతమంది అంటారు రాజుగారు పిలిస్తే వెళ్ళొద్దా అని. అది ఆజ్ఞ అయితే, ప్రజలందరికి ఇచ్చిన రూల్ అయితే వెళ్ళాలి. నీ ఒక్కనికి నీ ఒక్కదానికే ఇస్తే అది అక్రమం. పోనీ ఒంటరిగా వెళ్ళడం మరొక తప్పు, బహిరంగంగా స్నానం చేయడం మొదటి తప్పు. అంటే హృదయములో ఉంది ఇష్టం. పురుషుడు ఇంటలేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు డ్యూటీకి వెళ్తాడు, క్యాంప్కి వెళ్తాడు, పొలంలో ఉంటాడు, నైట్ డ్యూటీలో ఉంటాడు. దేవుడు ఇవన్నీ చూసి చూడనట్టు ఉండడు. జరగకూడదు జరిగిపోయింది. కబురెట్టాడు, వచ్చాడు, భర్తను పిలిపించాడు. ఏమిటి శుభవార్త వినిపాలి? ఏం శుభవార్త చెప్పండి? దావీదుకు గ్రీటింగ్స్ పంపించిందేమో, నేను గర్భవతిని అయితేనని. ఎవరికి చెప్పాలి? ఎవరైనా గర్భవతి అయితే శుభవార్త ముందు ఎవరికి చెబుతారు? భర్తతో పంచుకుంటారు. దేవుని కృప వలన అయ్యా మనకు పెట్టబోతున్నాడని. ఇప్పుడు ఎవరితో పంచుకుంది? ఎందుకని? ఇది దుర్వార్త, ఇది శుభవార్త కాదు, ఇది సత్క్రియ కాదు, ఇది దుష్క్రియ. ఒక పాపం ఇంకో పాపాన్ని పెంచుతుంది. దావీదు ఊరియా కబురెట్టాడు, ఇంటికెళ్ళు బాబు, ఇంటికెళ్ళి నీ భార్యతో కొంచెం రెస్ట్ తీసుకో, అలిసిపోయావు యుద్ధంలో అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఊరియా. రాజా, హోరాహోరీగా యుద్ధం జరుగుతుంటే నేను ఇప్పుడు వెళ్ళి నా భార్య దగ్గర సుఖపడాలా? ఇది సమయమా? భార్య దగ్గర తిని భార్యతో సుఖపడుటకు ఇది సమయమా? నా తోటి సేవకులు, న్యాయాధిపతులు, సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే నేను భార్య దగ్గర సుఖపడడానికి ఇది సమయమా? ఎంత నమ్మకమైన సేవకుడండి ఊరియా. దావీదు స్టన్ అయిపోయాడు అసలు. అరే, ఎంత మంచి సేవకుడు, నాకంటే మంచివాడు, నాకంటే యథార్థవర్తనుడు. ఉన్నారా? ఇలాంటి సేవకులంగా ఉన్నామా మనము? కొంచెములో, ప్రవర్తనలో, డ్యూటీలో పై ఆఫీసర్లు లేరని డ్యూటీ ఎగ్గొట్టడం, పై ఆఫీసర్ చూడలేదని ఆఫీసులో ఉన్నవన్నీ ప్యాక్ చేసుకొని రావడం, ఇవి కూడా మనం తప్పులు కాదనుకుంటాం. కొన్నిసార్లు మన ఇంట్లో అన్ని ఆఫీస్ పెన్నులు, ఆఫీస్ పేపర్లు కదండి, బాల్ పెన్లు అన్నీ ఉంటాయి మన దగ్గర. తప్పు కాదనుకుంటాం మనం. లంచం, లంచం కన్నులకు దృష్టి కలుగజేయను. కొంతమంది బాగా తెస్తారు, క్రైస్తవుల్లో కూడా నాకు తెలుసు, ఏమనుకోవద్దు, నాకు తెలియకపోయినా దేవునికి తెలుసు. టేక్ కేర్. చూస్తున్నాడు ఆయన. క్రీస్తు బిడ్డమని చెప్పి యేసుక్రీస్తును ఆరాధిస్తూ సంఘములో దేవుని సాక్షిగా ఉండి ఉద్యోగంలో అపనమ్మకస్తులుగా ఉన్నారు. దేవుడిచ్చే జీతంతో తృప్తి పడకుండా లంచాలు తెచ్చుకొని బిల్డింగులు కట్టి భార్యకు పిల్లలకు బంగారం కొని దేవుడు ఆశీర్వాదం అంటున్నారు. ఇంతకంటే తప్పే ఉంది చెప్పండి? దేవుడు ఆశీర్వదించాడా? నిజమే, ఆశీర్వదించి ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. చాలదా? చిన్న ఉద్యోగం కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 కావచ్చు, కోట్లు ఎక్కర్లేదే. అన్యాయంతో కూడిన వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే మేలు. ఊరియా నమ్మకమైన సేవకుడు. వద్దు రాజా, ఇప్పుడు నాకు నా కుటుంబ సుఖం కాదు, భార్య సుఖం కాదు, నా దేశ రక్షణ, విధి నిర్వహణే. ఇంటికి వెళ్లకుండా లీవ్ గ్రాంట్ చేసినా కోటలో పడుకున్నాడు సేవకుల దగ్గర. దావీదుకి ఏం చేయాలో తోచలేదు. ఉత్తరం రాశాడు, ముందు వరుసలో పెట్టాడు, చనిపోయే ఏర్పాటు చేశాడు. రక్తాపరాధం, ఇంకో పాపం. ఈ కీర్తనలు అవే అన్ని వరుసగా ఒప్పుకుంటున్నాడు. చేతులకు రక్తం పులుపుకున్నాడు. శరీరానికి అపవిత్రత వచ్చేసింది. మనస్సాక్షి కల్మషం అయిపోయింది. నిద్ర పట్టడం లేదు, అన్నం తిన్న అరగడం లేదు. నో పీస్ బికాస్ ఆఫ్ సిన్. పరిశుద్ధత కోల్పోయాడు, పవిత్రత కోల్పోయాడు, దేహం అపవిత్రమైంది, మనసు అపవిత్రమైంది, మనస్సాక్షి కల్మషం అయిపోయింది, నెమ్మది లేదు.
తిరుగుతున్నాడు రాత్రింబగళ్ళు. ఈ పాపం బయటపడితే ఎలా? ఊరియాను ముందుంచాడు. శత్రువు ఖడ్గానికి ఊరియా బలైపోయాడు. వార్త వచ్చింది. టేక్ ఇట్ ఈజీ అనుకున్నాడు. రాజా, శత్రువులు బాణాలు వేశారు, మన వాళ్ళు చనిపోయారు, ఊరియా కూడా చనిపోయాడు అనగానే అప్పటికి ఓహో పర్లేదు అనుకున్నాడు. కానీ ఖడ్గము ఒకప్పుడు ఒకని మీద పడుతుంది, ఇంకొకప్పుడు ఇంకొకరి మీద పడుతుంది, ఇది సహజమే కదా అని టేక్ ఇట్ ఈజీ అన్నాడు. వినాలి ఇప్పుడే. అదే బాణం తన కొడుకు గుండెల్లో దిగింది ఒకరోజు. అదే బాణము తన కొడుకు గుండెల్లో దిగిన రోజు ఆ బాణం దావీదు గుండెలో దిగింది. అబ్షలోమా, అబ్షలోమా, నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండు అన్నాడు. కానీ ఊరియా చనిపోయిన రోజు ఏడ్చాడా? దేవుడు చూస్తాడు. ఆ రోజు దావీదుకి అది టేక్ ఇట్ ఈజీ. దేవుడు దానికి తగిన ఫలితాన్ని సిద్ధం చేశాడు. సౌందర్యవంతుడు, ఇశ్రాయేలులో అంతటి సౌందర్యవంతుడు లేడు. మురిసిపోయాడు నా కుమారుడు అందగాడని. కానీ అవిధేయుడు. పాపము క్షమిస్తాడు దేవుడు, కానీ పాప ఫలితం అనుభవించాల్సిందే. పాపం క్షమిస్తాడు, పశ్చాత్తాపడితే ఆ పాప ఫలితం అనుభవించాల్సిందే. ఊరియా చనిపోయాడని వార్త వచ్చింది. భార్యకి చెప్తారా లేదా? ఏదో ఏడ్చింది, ఏడవకపోతే ఏమనుకుంటారు అన్నట్టు. నిజమైన ఏడుపు కాదు. ఎప్పుడు ఏడవాలి చెప్పండి? దావీదు దగ్గర తన శీలం పోయిన రోజు ఏడవాలి. తన పరిశుద్ధత కోల్పోయిన రోజు బత్షెబ నిజంగా ఏడవాలి. దావీదు కుమార్తె తామారును సొంత అన్న చెరపట్టాడు. ఎవరతను? అమ్నోన్. మేకపిల్ల సింహపు నోట్లో పడితే ఎలా గిలగిలదనుకుంటుందో తన్నుకుంది. ఆ అమ్మాయికి అల్లాడిపోయింది. పవిత్రురాలైన కన్యక. చూసారా పాపం ఎంత భయంకరమైందో? ఈ రోజుల్లో వరసావావి ఏం అక్కర్లేదు. పాపము గుడ్డితనం కలుగు చేస్తుంది. సొంత చెల్లిని ఆశించాడు. ఆ అమ్మాయి అమాయకురాలు, నిర్మలమైన మనసు కలది, పవిత్రమైన మనసు కలది. అన్నా, అన్యజనులలోనైనా ఇట్టి జార కార్యము జరగదు, మనము యెహోవా జనులము. అయ్యో నా అవమానం ఎక్కడ పెట్టుకోవాలని గిలగిలా కొట్టుకున్న దుష్టుడు విడిచిపెట్టలేదు. ఎందుకు చెప్పాను తెలుసా మీకు? బత్షెబ అలా పెనుగులాడిందా అనడానికి. బత్షెబ అలా ఏడ్చిందా, దుమ్ము పోసుకుందా, చీర చింపుకుందా అంటే ఇష్టమే. తామారు ఇష్టపడలేదు. ద్వితీయోపదేశకాండంలో రాశాడు, బలిమిని చెరపట్టబడినప్పుడు ఆ చిన్నది కేకలు వేసినను సహాయం చేయవాడు లేనప్పుడు ఆమె నిర్దోషియే గాని ఆమెను చెరిచిన వాడు మాత్రమే మరణమునకు పాత్రుడు. ఆ చిన్నది కేకలు వేయని ఎడల వారిద్దరికి శిక్ష వేయండి అని రాశాడు మోషే ద్వారా. ఇప్పుడు చెప్పాలి, కేకలు వేసిన ఆమె ఎవరు? కేకలు వేయని ఆమె ఎవరు? తామారు కేక వేసింది పాపానికి ఇష్టపడలేదు, మౌనంగా అనుభవించి వచ్చింది. దేవుడి రాసిన రాతలే ఇవి. మనం రాసామా? ఎవరు ఏం చేస్తారో చాటున దేవుడు అన్నీ రాస్తున్నాడు. అంతే, దాచలేవు. భర్త చనిపోయాడని చెప్తే ఏదో అలా అలవాటుగా అంగలార్చింది. కానీ ఇప్పుడే వినాలి మీరు. నాతాన్ను పంపించాడు, గో అండ్ టెల్ హిమ్ that he committed sin against me. I am going to punish him. నాతాన్ వచ్చాడు, ఏదో చెప్పాడు అర్థమయ్యేటట్టు. ఒకటే మాట అన్నాడు, నువ్వు పాపం చేశావు, యెహోవాకు విరోధముగా నీవు పాపము చేశావు అనగానే దావీదు కుప్పగూలిపోయాడంతే.
నేను పాపము చేసినది నిజము, నిజమే, నిజమే, నేను పాపము చేశాను, యెహోవాకు విరోధముగా నేనే పాపం చేశాను. బెత్షెబా ఒప్పుకుందా? బైబిల్ విన్నాంలే అనుకోకండి, ఆలోచన చేయండి కొంచెం, ఆలోచన చేయండి కొంచెం. దావీదు ఒప్పుకున్నాడు. హెచ్చరించినప్పుడు, దేవుడు తన సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు వెంటనే తన పాపము దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పాపం వలన పుట్టిన నీ బిడ్డను మొత్తేస్తాను, చంపేస్తాను జబ్బుతో అన్నాడు. యెహోవా, నీవు తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడవయ్యా, న్యాయవంతుడవయ్యా, నీవు నా పాపము కనబడుచున్నది. 7 రోజులు విన్నారా, బిడ్డ జబ్బు పడ్డాడు, మొత్తేశాడు. 7 రాత్రులు 7 పగళ్ళు దావీదు నిద్రపోలేదు, మంచినీళ్లు ముట్టలేదు, నీళ్లు తాగలేదు, భోజనం తినలేదు, వస్త్రాలు వేసుకోలేదు, గోనె పట్ట వేసుకొని బూడిదలో కూర్చొని అంగలార్చన ప్రార్థనే 51వ కీర్తన. ఊరికే కీర్తన రాశాడు అనుకుంటున్నారా? ఆగోని, వేదన, రోదన, గుండె పగిలి పెళ్ళు బిక్కిన ప్రార్థన. దేవా, నేను పాపం చేశాను, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే కనబడుతోంది, నీకు విరోధంగా పాపం చేశాను, చెడుతనము చేశాను, నీ కృప చేత నన్ను కనికరించు, క్షమించు. ఇది ఒక పూట చేసింది కాదు, 7 రాత్రులు 7 పగళ్ళు చేసిన ప్రార్థనే దేవుడు అక్షరం అక్షరం రాసుకున్నాడు. దేవుడు తన భక్తుడి కన్నీటి ప్రార్థన దేవుడు తన పరిశుద్ధ లేఖనాల్లో మనందరి కొరకు రాశాడు. గోల్డెన్ వర్డ్స్ came out of the heart, the broken heart. That's why he is the man of God. ఊరికే దేవుడు ఆయన నా తల మీద నూనె పోస్తే రాజావలా, కన్నీళ్లతో దేవుని పాదాలు కడిగిన దైవజనుడు. గుండెను పగలగొట్టాడు. దేవా, నీవు బలిని కోరువాడవు కాదు, కోరితే 1,000,000 బలులైనా ఇస్తాను, దహన బలి నీకు ఇష్టం కాదు, విరిగి నలిగిన మనస్సే కదా నీకు ఇష్టము, నేను పాపిని పాపిని పాపినని గుండెను బద్దలు చేసి దేవుని సన్నిధిలో కన్నీరు ప్రవహించింది. నా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోతుంది. ఏదండి మనకి? ఏది ప్రార్థన? ఏది పశ్చాత్తాపం? పాపము చేసి దర్జాగా తిరుగుతున్నాం, మనస్సాక్షి వాత వేయబడింది. ఓ, దేవుని హృదయం కరిగిపోతుంది అక్కడ. అందుకు కదా నేను ఎన్నుకుంది దీన్ని, నా చిత్తానుసారమైన మనుష్యుడు. నీవు నన్ను కడుగయ్యా, పాపము పోవునట్లు కడుగు, నా దోషం పోవాలి, నా పాపం పోవాలి, ఇంక ఈ మచ్చ ఈ మరక నా మీద ఉండకూడదు. తెల్లగా, హిమమంత తెల్లగా నీవు కడుగు, హిస్సోపుతో కడుగు, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి. క్రియేట్ ఇన్ మీ ఎ న్యూ హార్ట్, గివ్ మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. నీ రక్షణానందము లేక నేను అల్లాడిపోతున్నాను, రక్షణానందం పోగొట్టుకున్నానయ్యా, మళ్ళీ నాకు ఆ రక్షణానందము దయచేయం. రక్షించబడిన విశ్వాసి దేవుని బిడ్డలు పాపంలో పడితే రక్షణ పోదు కానీ రక్షణానందం పోతుంది. రక్షణ ఎందుకు పోదంటే కృపచేత రక్షించాడు. FC 2:8 ప్రకారం రక్షణ మనుషుని నీతిని బట్టి ఇవ్వలేదు, క్రీస్తు కల్వరిలో ప్రేమ చేత రక్తం చిందించాడు కాబట్టి అది నమ్మిన ఒక్క కారణం చేతనే ఆయన మన పాపములను క్షమించి రక్షించాడు. కానీ రక్షణ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, రక్షణ జీవితం పవిత్రంగా కొనసాగించాలి. జరుగుతాయి, ఒడిదొడుకులు జరుగుతాయి, కానీ దేవుడు హెచ్చరిస్తాడు. నీ వాక్యం ద్వారానే, నీ బైబిల్ ద్వారానే, నీ ప్రార్థనలోనే దేవుడు నీతో మాట్లాడు, నీ ఒంటరితనములో దేవుడు నిన్ను దర్శిస్తాడు. నువ్వు ఏకాంతంగా కుంగి కుమిలి ఏడ్చి దిగులుతో నీలో నీవు కుమిలిపోయేటప్పుడు కనికరం గల ప్రభు మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి. విడువడు ఎడబాయడు, విరిగిన మనస్సే నాకిష్టమైన
బలి. దేవా, విరిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయవు కదా. నీకు తప్ప ఎవరికి చెప్పుకుంటానయ్యా? నీవు తప్ప ఎవరు క్షమిస్తారయ్యా? నీవు కృపా సమృద్ధి గలవాడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు. మీరు చదివి చూడండి వాళ్ళు రాసిన మాటలు ఎలాగుంటాయో. ఆ దేవుడు ఎలాంటి వాడు వాళ్ళకి తెలుసు. పశ్చాత్తాపడిన వ్యక్తిని మళ్ళీ రొమ్మున చేర్చుకునేవాడు ఆయన. దుష్టుల ఎడల వికటము చూపును కదా, చెప్పండి, రాశాడా లేదా? దీనుడే ఎడల కనికరము కటాక్షము చూపువాడవే. 7 రాత్రులు 7 పగళ్ళు ఆ మహాభక్తుడు నలిగి కుమిలి క్రీస్తు పాదాల దగ్గర పడితే దేవుడు క్షమించాడు. చూడండి, ఇక్కడ ఒక మాట చదువుదాం. 32వ కీర్తనలో ఆయన ఈ మాట అన్నాడు. 32వ కీర్తన ఆయన అనుభవాలే, ఆ భక్తుని దైవజనుని అనుభవాలే ఇక్కడ ఉన్నాయి. చూడండి, 32వ కీర్తన 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు పశ్చాత్తాపము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 5వ వచనం. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. ఇంక దీన్ని వర్ణించాల్సిన అవసరం లేదు. నీ ఎదుట నా పాపము కప్పుకొనక ఒప్పుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించితివి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ధన్యుడయ్యాడు. బిడ్డ చనిపోయాడు. ఏంటి దేవా బిడ్డను చంపావు అనలేదు. సేవకులు అడిగారు, ఏంటయ్యా బిడ్డ చనిపోయాక ఎంత ఆనందంగా ఉన్నావు? ఏంటంటే, బిడ్డ చనిపోయినందుకు కాదు ఆనందం, నా పాపము పరిహరించబడింది. వాడు దేవుని యొద్దకే వెళ్ళాడు, నేను ఆయన యొద్దకే వాని యొద్దకే వెళతాను, కానీ వాడు నా యొద్దకు. అసలు ఆ మాటల్లోనే చూడండి ఎంత నిరీక్షణ ఉందో. నా కుమారుణ్ణి దేవుడు తన యొద్దకు తీసుకున్నాడు, నేను కూడా వాని యొద్దకే వెళతాను, కానీ వాడు నా యొద్దకు రాడు. ఇందుకోసం కాదు, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడలేదు దావీదు. తన పాపము కొరకు దుఃఖపడ్డాడు, దేవుడు క్షమించినప్పుడు ఆనందముతో స్తుతించాడు. ఇది నిజమైన క్షమాపణ. తప్పిదం చేయవచ్చు కానీ, పడిపోయి ఉండవచ్చు కానీ, దాచుకుంటే నీకు నెమ్మది ఉండదు. ఆరాధన చేస్తున్నావేమో, ప్రజలందరి ముందు మళ్ళీ ఆరాధనలో పాల్గొనకపోతే ఏమనుకుంటారు అని చూస్తున్నాడు ఒక ఆయన. నా హృదయము నన్ను నిందింపదు అన్నాడు దావీదు. నా హృదయము నన్ను ఎందుకనగా, దేవా నేను నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు. ఇప్పుడు మీరు చెప్పాలి, దావీదును పాపి అందామా నీతిమంతుడు అందామా? దావీదును యథార్థవంతుడు అందామా మోసగాడు అందామా? దేవుడు ఏమంటే అది అనాలి. మనం ఏదో అంటే దేవుడు ఒప్పుకోడు. రండి, రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిట చనిపోయే వరకు యెహోవా దృష్టికి యథార్థవంతుడుగా నడుచుకొనేను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. yes, this is the declaration in the most high court of the most high God. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు తన సేవకును గురించి తన కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్, ఫైనల్ స్టేట్మెంట్. దావీదు ఊరియా సంగతి యందు తప్ప, అది క్షమించాను ఒప్పుకున్నాడు. తన జీవిత దినములన్నిట యెహోవా ఆజ్ఞల విషయంలో దేని విషయమందును
తప్పిపోలేదు. చూడండి, యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును. చదవండి, ఎవరిచ్చిన స్టేట్మెంట్ ఇది? మరి ఎలా దావీదు భ్రష్టుడు 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 అని ప్రసంగం చేసేవాళ్ళు ఏం చదువుతున్నారు బైబిల్లో? నాట్ ఓన్లీ ద బిగినింగ్ బట్ ద పర్ఫెక్షన్, ద కరెక్షన్, ద యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట చక్క చేసుకున్న జీవితం, దిద్దుకున్న జీవితం, క్షమాపణ పొందిన జీవితం, దేవుని చేత అంగీకరించబడిన జీవితం. నాకైతే ఇది క్లీన్ సర్టిఫికెట్. దేవుడు తన సేవకుడి గురించి ఒక క్లీన్ సర్టిఫికెట్ ఆకుపచ్చ ఇంకుతో రాసి ఆకుపచ్చ ఇంకుతో సిగ్నేచర్ చేశాడు దేవుడు. ఒకప్పుడు తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, ఆ విషయం నేను క్షమించి మర్చిపోయాను, మీరు మళ్ళీ గుర్తు చేయొద్దు అని. ఇవాళ చాలా మందికి ఏంటంటే ప్రసంగ అంశము 11వ అధ్యాయమే. రండి, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో కూడా రండి. జీవిత దినములన్నిట అతడు యథార్థ హృదయుడై నడుచుకున్నాడు. యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల విషయంలో దేని యందును తప్పిపోకుండెను. మనమైతే ఎలా ఉన్నాం? చేసిన తప్పే చేస్తున్నామా? మళ్ళీ మళ్ళీ చేస్తున్నామా? ఒక్కసారి చేశాడు, దేవుడు గద్దించాడు, బిడ్డను మొత్తాడు. దావీదు నిజమైన విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకున్నాడు. జీవిత దినములలో మరి అన్నడును తప్పిపోకుండెను. రండి, అపోస్తలుల కార్యములు 13:22. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గూర్చి సాక్ష్యము ఇచ్చాను. ఇది పాత నిబంధన సాక్ష్యమా, కొత్త నిబంధన సాక్ష్యమా? చెప్పండి మేధావులు, బైబిల్ పండితులు చెప్పండి. ఈజ్ దిస్ ద స్టేట్మెంట్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ ఆర్ ఓల్డ్ టెస్ట్మెంట్? ఎస్, రెన్యూడ్ సర్టిఫికేట్. రెన్యూవల్ చేశాడు సర్టిఫికేట్, క్లీన్ సర్టిఫికేట్. ఎస్. ఎలా ఉన్నాం మనం? దేవుని దగ్గర మళ్ళీ శ్వేతపత్రం. అసలు కొత్త నిబంధన మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడికి వెళ్ళి నాకు కేర్ ఆఫ్ అని ఉంటుంది. దావీదు కుమారుడు, దావీదు కుమారుడు, దావీదు కుమారుడు, దావీదు కుమారుడు, దావీదు కుమారుడు. ఎవరి దావీదు కుమారుడు? పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. దావీదు గర్భములో నుండి రావడానికి ఇష్టపడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరి యేసుక్రీస్తు? సన్ ఆఫ్ డేవిడ్. సన్ ఆఫ్ డేవిడ్. వాగ్దానం చేశాడు ఒక రోజున, దావీదు నీ సంతానముగా వచ్చే కుమారుడు నా సింహాసనం మీద కూర్చుంటాడు, నిత్యము అతని సింహాసనము స్థిరపరుస్తాను, అతని రాజ్యం శాశ్వత కాలం ఉంటుంది, నీ గర్భంలోంచే వస్తాడన్నాడు. ఆయనే వచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. మరియ గర్భంలో పుట్టబోయే వ్యక్తి దావీదు కుమారుడని ఆమెకే చెప్పబడింది. ఏమంటారు? ఒక మాట అనుకోవాలి, దావీదు దేవుని దృష్టిలో ఇంకా భ్రష్టుడే అయితే మనం అనుకున్నట్టు ఆయన గర్భంలోంచి ఎందుకు వస్తాడు? ఆయన వంశంలోంచి ఎందుకు పుడతాడు? భూలోకంలో దావీదు కుమారుడిని ఎందుకు పిలిపించుకుంటాడు?
6వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. యెష్షయి రాజైన దావీదును కనెను. ఆహా, ఇక్కడ మళ్ళీ ఇంకో సర్టిఫికెట్ ఉంది చూడండి. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు. ఎవరు ఆమె? ఎవరామె? ఉందా పేరు ఇక్కడ? ఎందుకు లేదు? దేవుడు మర్చిపోయాడా? దేవుడు గుర్తులేదా? క్రీస్తు వంశావళిలో ఈమె కంటే ముందు 3 అన్య స్త్రీల పేర్లు క్రీస్తుకు తల్లులుగా రాయబడ్డారు. తామారు, యూదా తామారు నందు పెరెసును జెరహును కనెను. షల్మాను రహాబునందు బోయేజును కనెను. బోయేజు రూతునందు ఓబేదును కనెను. దావీదు బెత్షెబనందు సొలొమోనును కనెను అని ఎందుకు రాయలేదు? దేవునికి గ్రామర్ రాదా? ఎస్, హీ ఈజ్ ఎ రైచియస్ గాడ్. ఎవరిని ఎలా తీర్పు చేయాలో అలా చేస్తాడు. ఆమె పేరు క్రీస్తు వంశావళిలో రాయడం ఆయనకి ఇష్టం లేదు. దావీదు పేరు రాశాడుగా, మొదటి లైన్లోనే రాశాడుగా. దావీదు కుమారుడని రాసుకున్నాడుగా. చెప్పరే? బత్షెబా పేరు క్రీస్తు వంశావళిలో ఎందుకు రాయలేదు? ఆమెను ఏమని రాశాడు? వైఫ్ ఆఫ్ ఊరియా అని రాశాడు. అంటే ఇప్పటికీ నా దృష్టిలో, నా రికార్డ్స్లో ఆమె ఎవరి భార్య? గుర్తుపెట్టుకోవాలా. దేవుని సన్నిధిలో పరిశుద్ధుని ఎదుట దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నీవు ఏ పురుషునికి భార్యగా ప్రమాణం చేశావో మరణించే వరకు ఆ పురుషునికే నీవు భార్యవు. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున దేవుని ఎదుట ఏ స్త్రీకి నీవు భర్తగా ప్రమాణం చేశావో ఆ స్త్రీకే నీవు భర్తవు. దేవుని రికార్డ్స్లో ఉంది. అదే ఈ రికార్డు మత్తయి సువార్త. స్టిల్ షీ ఈజ్ వైఫ్ ఆఫ్ ఊరియా. దావీదు భార్య అని రాయలేదు కదా. కారణం ఏంటి చెప్పండి? దావీదు వలె పశ్చాత్తాప పడలేదు బత్షెబా. మీరు మళ్ళీ చదువుకోండి మీ బైబిల్. ఒక్క చోటైనా దేవా పాపిని అని నిజంగా ఆమె కూడా అడుగుంటే రాసేవాడే. రాయడా? గుర్తు చేయనా మీకు? తామారు, యూదా తామారు నందు పెరెసును జెరహును కనెను. తామారు కనాను స్త్రీ, అన్యురాలే. భర్త చనిపోయినా మళ్ళీ వివాహం చేయలేదు మామగారు. ధర్మశాస్త్రపు పద్ధతి ఒకటి ఉంది, అప్పటికి ధర్మశాస్త్రం రాకపోయినా. ఆ స్త్రీ సంతానం లేకుండా పెనివిడి చనిపోతే అన్యుని వివాహం చేసుకోకూడదు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం తర్వాత చట్టమైంది అది. అది ఆనాటి సంస్కారం, మర్యాద. ఆ ఇంటికి ఆమె సంతానము కుమారుణ్ణి ఇవ్వాలి, అన్యుణ్ణి వివాహము చేసుకోకూడదు. చనిపోయిన సహోదరుణ్ణి వివాహం చేసుకొని చనిపోయిన వారి పేరు నిలబెట్టడానికి ఈ పుట్టిన మొదటి వాడిని చనిపోయిన వాని కుమారుడిగా రాయాలి రికార్డ్స్లో. అది ధర్మం ఆమెకి. అందుకు చాలా సంవత్సరాలు తామారు కనాను పురుషులను ఆశించక యోధా కోసమే కనిపెట్టింది. యోధా గోత్రానికి నేనే తల్లిని, యోధా గోత్రపు వారసుడు నా ద్వారానే రావాలని నీతిగా బ్రతికింది. యోధా ఆమెతోనే తప్పు చేసినా దేవుని కోర్టులో ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈమె నాకంటే నీతిమంతురాలు. చదవడం లేదా మీ బైబిల్లో? ఒప్పించాడు దేవుడు. తామారు దేవుని ధర్మం ప్రకారం యోధా గోత్రానికి వారసుని ఇవ్వడానికి పరపురుషులను ఆశించక అనేక సంవత్సరాలు విధవరాలుగా నీతి ప్రవర్తన కాపాడుకుంది. ఊరికే వచ్చిందా క్రీస్తు వంశావళికి ఆమె పేరు? యోధా తామారు నందు పెరెసును జెరహును కనెను. పెరెసు ఎస్రోమును కనెను. ఎస్రోము అరామును కనెను. అరాము అమ్మినాదాబును కన్ను. అమ్మినాదాబు నయస్సోను కన్ను. నయస్సోను సల్మానును కన్ను. సల్మాను రహాబునందు బోయేజును కనెను. రహాబ్ ఎవరు? వేశ్య, 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 వేశ్య. మీరు ఎక్కడన్నా చదవండి బైబిల్లో. హెబ్రీ పత్రిక 11లో విశ్వాసమును బట్టి రహాబును వేశ్య వేగుల వారిని సమాధానంతో చేర్చుకుని వారిని పంపినందు చేత ఆమె నీతిమంతురాలుగా ఎంచబడెను. యాకోబు పత్రిక 2:25 చెప్తారా? రహాబును వేశ్య దూతలను చేర్చుకుని క్రియల వలన
నీతిమంతురాలుగా తీర్చబడెను. విశ్వాసమును బట్టి నీతిమంతురాలైంది. బ్రతుకులో కూడా క్రియలలో కూడా నీతిమంతురాలని సాక్ష్యం పొందింది. అందుకు క్రీస్తు వంశావళిలో రెండో పేరు ఎవరిది? తామారు తర్వాత రహాబు. బోయేజు రూతునందు ఓబేదును కనెను. ఈ రూతం ఎవరు? అన్యురాలు, శాపగ్రస్తమైన వంశం, మోయాబీయురాలు. మోయాబీయులు 10వ తరం కూడా యెహోవా సమాజంలోకి రాకూడదు. ద్వితీయోపదేశకాండం 23:3. నిషేధించబడిన జనాంగము. యెహోవా సమాజంలో అడుగు పెట్టడానికి అర్హత లేదు ఆమెకి. కానీ అట్లా వచ్చేసింది. ఎలా వచ్చింది? విశ్వాసము ద్వారా. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు. నా తల్లి గర్భంలో నన్ను పుట్టించింది యెహోవా దేవుడే కానీ మోయాబు దేవతలు కాదు. నాకు అక్కర్లేదు ఆ దేవుళ్ళు, యెహోవాయే నా దేవుడు. వచ్చేసింది అంతే. ధర్మశాస్త్రపు అడ్డు తొలగించుకొని కృపను పట్టుకొని క్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది. దేవుడు మళ్ళీ క్రీస్తు వంశావళిలో ఇంకొక తల్లిని తెచ్చాడు. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఆహా, ధన్యమైన తల్లులు వీళ్ళు. ఎందుకు చెప్పండి? పరిశుద్ధత కాపాడుకున్నారు, నీతిని కాపాడుకున్నారు. అన్యులైనప్పటికీ వారి బ్రతుకులో దేవుని నీతికి బ్రతికారు. కానీ ఈమె పేరు ఎందుకు స్కిప్ అయింది? ఎందుకు తీసేశాడు? ఊరియా భార్యగా ఉన్న ఆమె యందు. అర్థమైంది ఇప్పుడైనా? రోమాపత్రిక 7వ అధ్యాయంలో చెప్పాడు, పురుషుడు బ్రతికి ఉండగా స్త్రీ వేరొక పురుషుని చేరిన ఎడల ఆమె వ్యభిచారిణి అనబడును. పురుషుడు మరణించిన ఎడల ఆమె వేరొకని వివాహము చేసుకుని నన్ను పాపము కాక పోవును. చూసారా వాక్యం ఎంత నిర్లజ్జమో? పశ్చాత్తాపపడలేదు. ప్రసంగం కాదు ఇది, మన జీవితాలకు దేవుడిచ్చే ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ ముద్రలను విప్పుటకు జయము పొందెను. సంఘం ఎత్తబడిన తర్వాత ఆరాధన జరుగుతుంది. ముద్రలు విప్పాల్సిన యోగ్యుడి కోసం వెతుకుతున్నారు. ఎవరు కనబడలేదు. యోహాను ఏడుస్తున్నాడు. ఒక పెద్ద చెప్పాడు, ఏడవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు అన్నాడు. ఎవరైనా మీరు చెప్పాలి. దావీదుకు చిగురు. పరలోకంలో కూడా కేర్ ఆఫ్ డేవిడ్, పరలోకంలో కూడా కేర్ ఆఫ్ డేవిడ్, ద బ్రాంచ్ ఆఫ్ డేవిడ్. దావీదు వేరు చిగురును నేను పరలోకంలో చెప్పుకున్నాడు. యోధా గోత్రపు సింహము ఇడుగో వధించబడ్డాడు. 22:16. చివరికి వచ్చేసాం, బైబిల్ చివరికి వచ్చేసాం. రండి, ప్రకటన గ్రంథం 22:16. సంఘముల కోసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, దావీదు సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆమేన్. హూ యామ్ ఐ? దావీదు వేరు చిగురును, దావీదు సంతానమును నేను. ఆయన గౌరవంగా భావించాడా, అవమానంగా భావించాడా? Let us learn how to honor the men of God, those who humbled themselves at the feet of the holy God. వారి వరుసలో ఉంటామా మనం? పరలోకంలో మన పేరు చెప్తాడా? దావీదు పేరు చెప్పేశాడు అక్కడ. ప్రకటన గ్రంథం స్టార్టింగ్లో దావీదు పేరు చెప్పాడు, ప్రకటన ముగింపులో దావీదు పేరు చెప్పాడు. క్రొత్త నిబంధన ప్రారంభంలోనే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఎందుకో చెప్పండి? పరిశుద్ధుడైన క్రీస్తు సన్నిధిలో తన పాపము ఒప్పుకొని పరిశుద్ధుడై దేవుని కొరకు జీవిత దినములన్నిటను తప్పిపోకుండా ఆయన చిత్తమంతయు నెరవేర్చినవాడు. ప్రభు పాదాల దగ్గర పడిపోదామండి,
తప్పులున్నాయి, బలహీనతలున్నాయి, ఆయనకు కూడా తెలుసు. నీవు కనికరిస్తావు, క్షమిస్తావు. ప్రభుకి ఇష్టలంగా ఉందాం, ఆయన కనికరం పొందుదాం. ప్రభువు మనందరికీ ఇటు కృప దయచేయునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, మేమందరమును మీ ఎదుట తప్పిపోవచ్చున్నవారు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, కరుణ కటాక్షములు చూపువాడు, మాలో నిజమైన యథార్థమైన ఒప్పుకోలు దయచేయండి. మరలా అంగీకరించబడుటకు దాచుకొనక, శిక్షకు పాత్రులుగాక, నెమ్మది లేకుండా, ఆందోళనతో బ్రతకక, ఒక్కసారి మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని, మీ సమాధానాన్ని అనుభవిస్తూ ఆరాధిస్తూ మీ ప్రత్యక్షత కొరకు బ్రతికే కృప దయచేయమని క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.